విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసే జీవో 117 రద్దు చేయాలని బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు బి మనోజ్ కుమార్, సి రమేష్ పేర్కొన్నారు. ఆదివారం కాకినాడ ఎన్జీఓ హోంలో బహుజన టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలోని బహుజన టీచర్స్ అసోసియేషన్ సంఘాలను 26 జిల్లాల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 11వ ఆర్థిక సంఘం నిధులను తక్షణమే విడుదల చేయాలని, 12వ పీఆర్సీ కమిషన్ ఏర్పాటు చేయాలని, డిఏ, ఐఆర్ఏలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం స్పందించి విద్యారంగాన్ని కాపాడేందుకు జీవో 117 రద్దు చేయాలని కోరారు. టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో బహుజనులకు అనుకూలంగా ఉన్నవారికి మాత్రమే బహుజన టీచర్స్ అసోసియేషన్ మద్దతు పలుకుతుందన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ట్రెజరర్ పి ఆదినారాయణ, అసోసియేట్ ప్రెసిడెంట్ బి వెంకట్రావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం ముసలయ్య, సర్పంచ్ ఆశీర్వాదం తదితరులు పాల్గొన్నారు. రద్దు చేయాలని, ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, ట్రాన్స్ఫర్లు ప్రతి సంవత్సరం జరిగే విధంగా చట్టం చేసి చట్టాన్ని సరైన క్రమంలో అమలు చేయడానికి కృషి చేయాలని, దీనిలో భాగంగా కేవలము రికగ్నైజ్డ్ టీచర్లను మాత్రమే ఆహ్వానాన్ని పంపించి వారితో చర్చించడం కాకుండా ఇంకా రాష్ట్రంలో అనేకమైనటువంటి ఉపాధ్యాయ సంఘాలు, రిజిస్టర్డ్ ఉపాధ్యాయ సంఘాలని, ఆ సంఘాలన్నింటినీ ఆహ్వానించాలి. అందులో భాగంగా బీటీఏని కూడా ఆహ్వానించాలని, బీటీఏ యొక్క సూచనలు, సలహాలు కూడా తీసుకొని ప్రభుత్వం ముందుకు సాగాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. దీనిలో భాగంగా ప్రభుత్వం అమ్మఒడి ఇస్తారని చెప్పి తెలియజేశారు. అమ్మఒడి ఇంకా ఇవ్వలేదు. అదేవిధంగా అపార్లలో కొంచెం ఇబ్బందులు అయితే ఉన్నాయి. ఆ ఇబ్బందులన్నింటినీ తొలగించడానికి సైట్లని కొంచెం త్వరగా ఎక్కువగా సామర్థ్యం పెంచే విధంగా చేయాలని కోరుతా ఉన్నాం. అదేవిధంగా నామినల్ రోల్స్ పెంచడానికి కూడా సమయాన్ని కొంచెం ఎక్కువ కేటాయించాలని కోరుతా ఉన్నాం. ప్రభుత్వం ఇచ్చేటువంటి సహాయ సహకారాలు అన్నింటినీ కూడా మేము ఏ విధంగా అయితే మేము ఓట్లు వేసి మిమ్మల్ని గెలిపించామో అదేవిధంగా మీరు ఇచ్చినటువంటి హామీలన్నింటిని నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం. మనకి ఇచ్చినటువంటి ప్రధానమైన హామీలు 117 జీవోని వచ్చిన ప్రభుత్వం అధికారంలో వచ్చిన వెంటనే రద్దు చేస్తానని చెప్పారు. కానీ అది ఇంకా ఒక సంవత్సరం వాయిదా వేయడం జరుగుతుంది. ఇది కూడా జరుగుద్దా జరగదనేది కూడా మాకు అనుమానంగానే ఉంది. ఇది పేపర్లలోనే ప్రకటన చేస్తున్నారు కానీ అధికారికంగా ఏమి ఇవ్వడం లేదు. కాబట్టి ఏదైతే ఇప్పటికే ఆ 117 జీవోల వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 5 లక్షల పైసలకు విద్యార్థులు బయటికి వెళ్ళడం అనేది జరుగుతూ ఉంది. అధికారంలో రాకముందు ఉపాధ్యాయుల పైన బోధనేతర కార్యక్రమాలు ఉండవని చెప్పారు. యాప్లు భారం తగ్గిస్తానని చెప్పారు. కానీ రోజుకొక యాప్ మేమేదైనా మాకు రావాల్సిన బకాయిలు కానీ మా న్యాయమైన కోరికలను ఏమైనా అడుగుతానని చెప్పి ప్రభుత్వం మా పైన ఈ యాప్ల భారం పెట్టి తీవ్రమైన ఒత్తిడికి గురి చేస్తూ ఉంది. విద్యార్థులకి విద్య కావాలి కానీ ఈ యాప్ల వల్ల మమ్మల్ని అనేక కార్యక్రమాలు విద్యను బోధించకుండా చేస్తూ పోతూ ఉన్నారు. ఇది మంచి పరిణామం కాదని చెప్పి కూడా వీటీఏ పక్షాన తెలియజేస్తూ ఉన్నాం. ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చారో యాప్ల భారాన్ని తగ్గించి బోధన పైన దృష్టి పెట్టే విధంగా పనిచేసే విధంగా చేయాలని చెప్పి కూడా వీటీఏ పక్షాన్ని తెలియజేస్తూ ఉన్నాం.